హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు డిపిఎల్ బాయ్స్ మీడియా. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఇదే గ్రామంలో పుట్టి మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళి ఆయన గొప్ప గొప్ప సినిమాలు తీస్తూ జనాల హృదయాన్ని ఆకట్టుకొని సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదిగాడు. ఆయన మళ్ళీ తన సొంత గ్రామానికి రావడం జరిగింది. ఆయనను మళ్ళీ ఆయన మాటల్లో తన జర్నీ ఎలాగైందో తెలుసుకుందాం. హలో సార్. హాయ్. హాయ్, నా పేరు దాసు, డిపిఎల్ బాయ్స్ మీడియా నుంచి వచ్చాను. మీరు కొద్దిగా టైం ఇస్తే మీ జర్నీ గురించి ఇంటర్వ్యూ చేయడానికి మా మీడియా తరపున వచ్చాను. యా షూర్, ఖచ్చితంగా చేద్దాం, మంచి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. ఇది నా క్వశ్చన్ కాదు, మా మీడియా తరపు నుంచి అడిగే క్వశ్చన్. మీరు ఇంత ఎమోషనల్ సినిమాలు తీస్తూ గొప్ప డైరెక్టర్ అయ్యారు కదా, అంత ఎమోషనల్ సినిమాలు తీయడానికి గల కారణాలేంటి? అసలు మీ జర్నీ ఏంటి? నా గురించి చెప్పాలంటే 2014కి వెళ్ళాలి. నమ్మకాలు మానేసి ఆలోచించడం మొదలుపెట్టాలి. అది నా సలహా. నమ్మటం మానేసి ఆలోచించడం మొదలుపెట్టాలి. మామా, ఇంకేంది, మంచి బిజినెస్ పెట్టుకున్నావు, మంచి సక్సెస్ఫుల్ అయినావు బిజినెస్. నీ బిజినెస్ పిల్లలకి ఇచ్చి హ్యాపీగా చిల్ అవుతున్నావు. లైఫ్ అంటే నీ ఇలా ఉండాలి మామ. ఏముందిరా, నువ్వు ఏదైనా సాధించురా. ఏంది నేనా? నాకంత సీన్ లేదు మామ. అయినా అందరూ నీలా గొప్ప వాళ్ళు కాలేరు కదా. అసలు నీ గోల్ ఏందిరా? ఏంది గోలా? నాకా? రేపు ఏం జరుగుతుందో నా జీవితంలో నాకే తెలీదు. అట్లాంటప్పుడు నాకేం గోల్ ఉంటుంది మామ? నేనేం పెట్టుకుంటా గోలు? అయినా గోల్స్ పెట్టుకోవాలంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళతో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఏ గోల్ పెట్టుకోవాలన్నా ప్రతిదీ డబ్బుకు సంబంధించి ఉంటుంది మామ. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా నాకు డబ్బు కావాలి. నా దగ్గర ఏం డబ్బులు లేవు, అందుకే నాకు ఎట్లాంటి గోల్ లేదు. మీరంటే గొప్ప వాళ్ళు, మీరు ఏదన్నా గోల్ పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా సాధించవచ్చు. బట్ నేను అట్లా కాదు కదా, నాకు ఎట్లాంటి గోల్స్ లేవు మామ. ఏముందిరా, నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు ఒకప్పుడు జీరోనే. నా దగ్గర ఏమీ లేదు. ముందు నీలో ఉన్న ఆలోచన తీసేరా. ఈ గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అంటూ ఏమీ ఉండదు. ఏదైనా గొప్పవాడే సాధించడురా, సాధించిన వాడే గొప్పవాడవుతాడు. రే, ప్రతి మనిషికంటూ ఒక టాలెంట్ ఉంటుందిరా. నీలోగిన ఒక టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని నువ్వు ఫస్ట్ బయటికి దిగి దాన్ని ఒక గోల్ లాగా మార్చుకో. అట్లా నువ్వు ఏదైనా సాధించుకోరా.
అరే అరే ఏరా ఏమైంది అంత డల్లుగున్నావు? అసలు నీ లైఫ్ మీద నీ ఒపీనియన్ ఏంట్రా? ఏముందిరా, నాకు ఒక మెడికల్ షాప్ ఉంది. పొద్దున తీస్తా, రాత్రి మూస్తా, వారం రోజులు పని చేసుకొని సండే రోజు ఒక రోజు షాప్ క్లోజ్ చేసుకుంటా, ఫ్రెండ్స్తో తిరుగుతా, లే సినిమాకు పో, తర్వాత రోజు వచ్చి మళ్ళీ అదే షాప్ తీసుకుంటా. ఇట్లా లైఫ్ మీద నాకు ఒక క్లారిటీ. అంటే నీకు ఇప్పుడు లైఫ్ మీద ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేదా? అరే ఏ పని లేనోనికిరా లైఫ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక పని ఉందనుకో, మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఏమైందిరా? చూడరా, 20 ఏళ్ళ కుర్రాడు ప్రేమ ఫెయిలియర్ అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు. చిన్న చిన్న విషయాలకే చనిపోతున్నారా. మనిషికి అసలు ప్రాణం విలువ తెలియట్లేదురా అసలు. వీళ్ళు ఎలా మారుతారో ఏమో. హాయ్ తమ్ముడు. ఏమైంది తమ్ముడు అట్లా డల్లుగా ఉన్నావు? నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అన్న. ఓ పేపర్లో వచ్చింది నిజమే అయితే. చిన్న చిన్న విషయాలకే చనిపోతున్నారా. వీన్ని ఎలాగైనా మార్చాలి. ఎందుకురా, ఏమైంది? లేదన్నా నేను చచ్చిపోతాన్నా. ఏమైందిరా, అసలు ఏమైంది చెప్పు. నా పిల్ల నాకు బ్రేకప్ చెప్పిందన్న. దానిని నా ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేసినన్నా. ఆయన నన్ను వదిలిసిపోయిందన్న. నేను చచ్చిపోయిన తర్వాత నా విలువేంటో దానికి తెలియాలన్నా. లేదురా అట్లా కాదురా. లేదన్నా నా మాట వినరా? లేదన్నా నేను చచ్చిపోతాన్నా. సరేరా, నేను ఒకటి చెప్తా విను. అది విన్న తర్వాత కూడా నీకు చావాలనిపిస్తే అప్పుడు చావురా. సరే చెప్పన్నా. సరేరా, ఒకవేళ నువ్వు చెప్పినట్టు చనిపోయినవి అనుకో, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? స్వర్గానికన్నా వెళ్తాము, లేకపోతే నరకానికన్నా వెళ్తాము. మనం చిన్నప్పటి నుంచి చేసిన పనులకైతే మనం ఖచ్చితంగా అయితే స్వర్గానికి అయితే వెళ్ళము. ఇంకా మిగిలింది ఏంటి? నరకం. ఒకవేళ నరకానికి వెళ్ళినాం అనుకో, అక్కడ మనకు రకరకాల శిక్షలు ఉంటాయి, ఇంకా రకరకాల ఆయిల్ ట్రీట్మెంట్ ఉంటాయి. సో ఇవన్నీ శిక్షలు అనుభవించాలి మనం. సరే పోనీ మనకు ఇంకొక జన్మ ఉంది అనుకుందాం. సో ఆ జన్మలో నేను మనిషిలా పుట్టామనే గ్యారెంటీ ఉందా? ఈ భూమి మీద ఇన్ని రకాల జీవరాశులు ఉన్నాయి కదా, సో దాంట్లో మనం ఎట్లాగైనా పుట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కలానే పుట్టినాం అనుకో, సో కుక్కను చూడు రోజు అది ఎక్కడన్నా ఉంటే అక్కడ తింటది, లేకపోతే ఉపాసం అంటది, రాయి తీసుకుని కొట్టినా పడుతుంది. అట్లాంటి జీవితం కుక్కది. ఒకవేళ పందెం తీసుకో, పందెం చేస్తుంది మురికాల గుండు తిరుగుతూ ఉంటూ మురికి కాలువలో దొరికిన గుడ్డుని తింటూ అది బ్రతుకుతూ ఉంటుంది. అది పంది జీవితం. సరే పోనీ నువ్వు మనిషిలాగానే పుట్టినావనుకో, అబ్బాయిలాగా పుట్టాలనుందా? అమ్మాయిలాగా కూడా పుట్ట. పోనీ నువ్వు అమ్మాయిలాగా పుట్టినా లేకపోతే అబ్బాయిలాగా పుట్టినా అని కూడా మంచిగా పుడతావని గ్యారెంటీ ఉందా? వికలాంగుల్లాగా కూడా పుట్టచ్చు, గుడ్డోన్లాగా పుట్టచ్చు, లేదా చెవిటోన్లాగా పుట్టచ్చు, ఒక పిచ్చోన్లాగా కూడా పుట్టచ్చు. చూడు, ఈ రోజున సిచ్యువేషన్ రేపు ఉండదు, రేపున్న సిచ్యువేషన్ ఎల్లుండి ఉండదు. సో కాబట్టి ప్రజెంట్ నీకెప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చావాలనుకుంటే చెప్పలేం. రేపు ఇంకా మంచి అమ్మాయి ఇస్తుండొచ్చు, రేపు ఇంకా హ్యాపీగా ఉంటుండొచ్చు. ఏదైనా బ్రతుకుంటూనే తెలుస్తుంది, చనిపోతే కాదు. సరేరా, నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేసిన. ఇక చచ్చిపోతా అంటే నీ ఇష్టం. అన్నా థ్యాంక్స్ అన్న, నాకు చాలా బాగా చెప్పావన్నా. నా ప్రాణం విలువ నాకు తెలిసేలా చెప్పావన్నా. నేనే కాదన్నా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. అట్లాంటి వాళ్ళకు ఇలాంటి ఒకరు అవసరం అన్న. థ్యాంక్స్ అన్న. అట్లా ఏం లేదు రాదా, నువ్వు బ్రతికినా కదా, అదే చాలదా నాకు. అంతే అన్న. ఓకే అన్న, సరేనా? సరే అన్నా ఇమ్రా నారీ కలెక్షన్ ఏడదాకా వచ్చిందిరా? అయిందన్నా, ఉదయం అయింది. కుమార్ సంగతి ఏందిరా? ఆయన ఇస్తలేడన్నా, సతాయిసం జర కొద్దిగా. అరే ఇవ్వకపోతే వెళ్తారా అప్ప? నేనే అడుగుతాపా. ఏమ్రా కుమారు, ఎప్పుడు ఇస్తావు పైసలు? ఎప్పుడు చెప్పినావు నువ్వు? ఎన్ని రోజులు అవుతుందిరా?
నేను పుణ్యానికి ఇచ్చే దుకాణం పెట్టుకున్నాను రా. ఇంకెప్పుడు ఇస్తావురా బాయ్ పైసలు? నేను గిన్ని మాట్లాడుతున్నా ఒక్క మాట సప్పుడు ఏం రా. రేయ్, మర్యాదతో ఒక మాట చెప్తున్నా విను. 10 రోజుల వడ్డీతో నా పైసలు నాకు ఇయ్యలేవనుకో, నాలో ఉన్న మంచోడిని చూస్తూ జాగ్రత్త బిడ్డ. ఏనర్రా? అన్నా 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 రేయ్, మర్యాదతో ఒక మాట చెప్తున్నా విను. 10 రోజుల వడ్డీతో నా పైసలు నాకు ఇయ్యలేవనుకో. అన్నా ఈ కష్టాలన్నిటి పెళ్లితోనే మొదలవుతాయిరా. అందులో మనలాంటి మిడిల్ క్లాసులు ఉంటారు చూసావా, తిందామంటే తిండి ఉండదు, పెడదామంటే పైస ఉండదు, కానీ రుబాబు మాత్రం మేము తక్కువ ఉండదు. దానివల్లేరా నా బతికిలా తగలాడింది. మన సోమతకు మించి పెళ్లి చేసుకుంటున్నాం రా మనం. అటో ఇటో నా రెక్కల కష్టం చేసి ఒక 5 లక్షలు వెనకేసుకున్న పెళ్లి గురించి అని. పెళ్ళి అనగానే ఉత్తగానే అవుతుందా? ఫోటోలు, అందులో మళ్ళీ వీడియో, తర్వాత తినడం అంటే ఉత్తగానేనా? చికెను, మటను, ఫిష్ ఫ్రై, తర్వాత భరత్ అంటే ఉత్తగానేనా? తాగినోనికి తాగిపియాలి. అన్నీ చేసేసరికి 5 లక్షలతో నయమవుతుంది అనుకుంటే మరో 5 లక్షలు అప్పే మిగిలింది. ఇవన్నీ చేయకపోదామా నలుగురిలో నా మూసి. ఇప్పుడు 5 లక్షలు అప్పైంది కదా, అవి కడదామంటే నాకు వచ్చేది 12,000 జీతం. ఆ 12,000 జీతం నుంచి అప్పు కడదామంటే అది అప్పు కాదు కదా, మిత్తి కూడా సరిపోతుంది. అందులో మరో పిల్లలు పుట్టినప్పుడు దావతు, సంవత్సరం బర్త్డేలు, అది పెరిగి పెద్ద అయినాక స్కూల్ ఫీజులు, ఇవన్నీ కొత్తగా అప్పులే. నెలకు పండగ, వారం అంగడి, రోజు ఇంట్లో ఖర్చులు, ఇవన్నీ కొత్తగా మరో అప్పు. రోజుకి ఇంత అప్పు పెరుగుతూనే ఉంది, కానీ ఇంకేడ తగ్గేటట్టుంది. 3 రోజుల సంతోషం కోసం 30 సంవత్సరములు కష్టపడవలసి వస్తుందిరా. ఇంకెట్లా సంతోషంగా ఉండగలరా? అందరూ నా లెక్క ఇదే తప్పు చేస్తున్నారా. వీళ్ళు ఎలా మారుతారో, ఎవరు మారుస్తారో. చిన్న విషయాలకే చనిపోతున్నారా. మనిషికి అసలు ప్రాణం విలువ తెలియట్లేదురా. మన సోమతకు మించి పెళ్లి చేసుకుంటున్నాం. వీళ్ళు ఎలా మారుతారు, ఎవరు మారుస్తారో. నీలోకి ఒక టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని నువ్వు ఫస్ట్ బయటికి
నేనే కాదన్నా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు నీలాంటి ఒకరు అవసరం అన్నా. కొందరికి తమ టాలెంట్ తన చుట్టుపక్కల పరిస్థితులను బట్టి తెలుస్తుంది. అలా నా టాలెంట్ ఏంటో ఈ రోజుకు నాకు తెలిసింది. నా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టే అలాంటి ఎమోషనల్ స్టోరీస్ రాయగలుగుతున్నాను, అలాంటి సినిమాలు నేను తీయగలుగుతున్నాను. మీ స్టోరీ విన్న తర్వాత నాకే ఎమోషనల్గా ఫీల్ అయ్యాను సార్. ఈ ఇంటర్వ్యూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక మోటివేషన్ వీడియోలాగా మారుతుంది సార్. థ్యాంక్ యూ.